పాస్కాయుత కాలాన్ని, తపస్సు కాలాన్ని, క్రీస్తు శ్రమల కాలాన్ని విభూతి బుధవారముతో ప్రారంభించుకుంటున్న మనందరికీ కూడా ఈ పాస్కాయుత కాలమున మనకు నేర్పించేది ఏమిటి అంటే, ఆయన సిలువ వంక చూడు, ఆయన సిలువలో పొందినటువంటి ఆ శ్రమల వంక చూడు, పొంది నీ జీవితాన్ని మార్చుకో. పౌలు గారు పలుకుతారు, పిల్లరా, నా శరీరాన్ని నేను యేసయ్య సిలువకి అంటగొట్టాను అని పలుకుతాడు. నీవు నేను కూడా ఈ శ్రమల కాలంలో ఆ ప్రభువు మన కొరకై పొందినటువంటి ఆ సిలువ శ్రమలని, పాటులని, మరణాన్ని కూడా ఎక్కువగా ధ్యానము చేసి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలనేటువంటి ఆధ్యాత్మిక ఆయుధాలతో దేవుని సన్నిధికి చేరాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ తపస్సు కాలం దేవుని కృపాకాలము, దేవుని అనుగ్రహాల కాలము, దేవుని యొక్క ఆశీర్వాదాల కాలము, దేవుని యొక్క క్షమను పొందుకొని, కృపను పొందుకొని దేవుని సన్నిధికి తిరిగి వచ్చే కాలం. మరలా మన జీవితంలో, మన బ్రతుకులలో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం అనేటువంటి కాలం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టే పౌలు గారు అంటారు, పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనములో, ఇదిగో ఇదే కృపాకాలము, ఇదే రక్షణ దినము. ప్రియులారా, దేవుడు నీకు మరొకసారి ఇదిగో ఈ కృపాకాలం అనేటువంటి పాస్కాయుత కాలాన్ని, శ్రమల కాలాన్ని, తపస్సు కాలాన్ని అనుగ్రహిస్తున్నాడు. వదులుకోమాకో, పోగొట్టుకోమాకో, దేవుడిచ్చిన అవకాశాలను కోల్పోమాకో.